సూపర్ హీరో ఫెటిగ్ అన్నారు. సో, ఆ ఫెటిగ్‌ని క్లియర్ చేయడానికి బ్యాక్ టు బ్యాక్ 2 మంచి సూపర్ హీరో ఫిల్మ్స్ వచ్చినియి. మంత్ స్టార్టింగ్‌లో 'సూపర్ మ్యాన్' వచ్చింది, బావుంది. అండ్ మంత్ ఎండింగ్‌లో 'ఫెంటాస్టిక్ ఫోర్' వచ్చింది. అండ్ ఇది కూడా బావుంది. ఫస్ట్ వచ్చేసి ఈ మూవీ ఒక రెట్రో ఫ్యూచరిస్టిక్ వరల్డ్‌లో జరుగుతుంది. మెయిన్ ఎంసీయూ టైమ్‌లైన్ కాదు. ఎర్త్ 616లో జరగదు. ఎర్త్ 838లో జరిగే ఒక స్టోరీ అనమాట. సో, ఇదొక రెట్రో ఫ్యూచరిస్టిక్ వరల్డ్ కాబట్టి ఆ వరల్డ్ అంతా కొంచెం డిఫరెంట్‌గా పాస్ట్‌లో పాత టైమ్‌లైన్‌లో ఉన్నప్పటికీ కొంచెం ఫ్యూచరిస్టిక్‌గా డిఫరెంట్ టెక్నాలజీస్ తోటి ఆ వరల్డ్ అంతా బావుంటుంది. అండ్ బికాజ్ ఇది రెట్రో ఫ్యూచరిస్టిక్ వరల్డ్ అవ్వటం వల్ల ఈ మూవీలో కొన్ని కొన్ని సీన్స్‌లోని కొంచెం రెట్రో వైబ్‌ని తీసుకురావడానికి ట్రై చేశారు ఈ ఫిల్మ్ మేకర్స్. లైక్ న్యూస్ ఇంటర్వ్యూస్ వచ్చినప్పుడు, న్యూస్ ఛానల్స్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఇట్లాంటివనేవి కొన్ని అట్లా రెట్రో కైండ్ ఆఫ్ సీన్స్ లాగా తీశారు. అవి బా అనిపించినియి. అండ్ నెక్స్ట్ ఈ ఫిలిం అనేది ఎంసీయూలో ముందు ఈ ఫేజ్‌లో వచ్చిన ఫిలిమ్స్ కంటే చాలా 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 బెటర్ ఉంది. అండ్ క్యామియోస్ అనేవి ఏమీ లేకుండా చాలా క్లీన్‌గా ఉంది. ఇంతకు ముందు వచ్చిన ఫిలిమ్స్ అన్నిటిలోని ఒక క్రాస్ ఓవర్ టైప్‌లో ఉండి డిఫరెంట్ క్యామియోస్ తోటి ఫిలిమ్స్ అన్నీ నింపేసి కాంప్లికేటెడ్‌గా హడావిడిగా ఉన్నట్టు ఉండేది. కానీ ఈ సినిమా స్టోరీ టెల్లింగ్ మీద ఏవైతే మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ మెయిన్ క్యారెక్టర్స్ చుట్టే అన్నెసెసరీ ఎలిమెంట్స్ ఏం లేకుండా చాలా క్లీన్‌గా తీశారు అనిపించింది. అండ్ దానికోసం ఈ ఫిలిం అనేది బావుంది. ఈ 'ఫెంటాస్టిక్ ఫోర్' అనేది వి ఆల్రెడీ నో. ఒక నలుగురు ఉంటారు. వాళ్ళు స్పేస్‌లోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళకి పవర్స్ వస్తాయి. ఆ పవర్స్ వచ్చాక వాళ్ళు ఎలా ప్రజల్ని కాపాడారు అన్నదే ఫిలిం. సో, ఈ ఫిలింలో వాళ్ళకి పవర్స్ ఎలా వస్తాయి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయరు. పవర్స్ వచ్చాక ఏం జరుగుద్ది అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటారు. ప్రీవియస్ 'ఫెంటాస్టిక్ ఫోర్' ఫిలింలో జానీ స్ట్రోమ్, ది థింగ్ ఉంటారు. వీళ్ళిద్దరికీ కొంచెం పడదు. కొట్టుకుంటూ ఉన్నట్టుంటారు. బట్ ఈ సినిమాలో వీళ్ళిద్దరూ ఒక మంచి డ్యూయో లాగా ఇద్దరు కలిసి ఉన్నట్టు, ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్నట్టు, కాంప్లిమెంట్ చేసుకున్నట్టు తీశారు. అది బావుంది. ఈ ఫిలింలో మొత్తం నలుగురు క్యారెక్టర్స్‌కి ప్రాపర్ ఒక ఆర్క్ ఉంటుంది. ప్రాపర్‌గా వాళ్ళ పవర్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేశారు. అండ్ నలుగురికి ప్రాపర్ ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ జానీ స్ట్రోమ్ క్యారెక్టర్‌కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. అతను చాలా సాక్రిఫైసెస్ చేసేటటువంటి వ్యక్తిలాగా చూపిస్తారు. అండ్ అది బావుందనమాట. ది థింగ్‌కి కూడా కొంచెం మార్చారు. పాత ఫిలిమ్స్‌లో చూసుకుంటే ది థింగ్ అనే క్యారెక్టర్ కొంచెం అలా బాధగా, సాడ్‌గా ఫీల్ అవుతూ నేను ఎందుకు ఇట్లా అయిపోయాను అన్నట్టు ఉంటాడు. బట్ ఈ ఫిలింలో కొంచెం స్టైల్ మెయింటైన్ చేస్తా. అతనికి ట్రిమ్మర్ కూడా ఉంటది. అది చూసినప్పుడు నాకు నవ్వొచ్చింది. బట్ తనని కొంచెం బెటర్ పర్సన్‌గా, ఐ మీన్ అలా సాడ్‌గా, డిప్రెస్డ్‌గా ఉండే పర్సన్‌లా కాకుండా కొంచెం ఈ పవర్స్‌ని యాక్సెప్ట్ చేసి ప్రజల్ని కాపాడే ఒక మంచి పర్సన్‌గా తనని తను యాక్సెప్ట్ చేసిన ఒక పర్సన్‌గా చూపించారు. అది బావుంది. ఈ ఫిలిం విలన్ గెలాక్టస్, సీరియస్‌గా ఈ ఫిలింలో ఆ విలన్‌ని చాలా బాగా చూపించారు. అండ్ అతను చాలా పెద్దగా ఉంటాడు కామిక్స్‌లో కూడా. అండ్ అది ఆ సీన్స్ వచ్చినప్పుడు గెలాక్టస్‌ని అతను అంత పెద్దగా ఉండి వీళ్ళు ఇంత చిన్నగా ఉండడం చూపించినప్పుడు వాళ్ళు ఎక్కడో మూలగా ఉంటారు స్క్రీన్‌లోని అనమాట సినిమాలో. అదంతా చూపించినప్పుడు నాకు పాత ఒక ఫిలిం ఉంటది 'గల్లివర్ ట్రావెల్స్' ఏదో సంథింగ్. అందులో ఇట్లనే ఒక హీరో ఒక ఐలాండ్‌లోకి ఎక్కడికో పడిపోతాడు. అక్కడ అందరూ మనుషులు చిన్నగుంటారు. ఆయన ఒక్కడే పెద్దగా ఉంటాడనమాట. కామెడీలా ఉంటది. సో, ఆ సినిమా గుర్తొచ్చింది. బట్ నిజంగా ఇందులో గెలాక్టస్‌ని చాలా బాగా చూపించారు. చాలా తెలివైన విలన్‌గానే చూపించారు. మరీ అంత డమ్ విలన్‌లాగా ఇట్లా ఓడిపోయేలా విలన్‌లా అయితే ఏం చూపించలేదు. తెలివిగానే చూపించారు. బట్ ఆ తెలివైన విలన్ని వీళ్ళు ఎట్లా కలిసి ఓడించారు, ఒక పాయింట్‌లో అసలు ఓడించలేరు అన్నట్టే ఉంటది. కానీ అలా అతన్ని డిఫీట్ చేశారు అన్నదే ఫిలిం. బావుంది. అండ్ రీడ్ క్యారెక్టర్ కూడా బావుంది. రీడ్ క్యారెక్టర్ ఆర్క్ కూడా కొంచెం మంచిగా ఉంది. అతను ఫస్ట్ హాఫ్‌లో వచ్చేసి నాకు తెలిసి ఉండాలి, నాకు తెలియాలి అన్నట్టుంటాడు. కానీ ఫిలిం వెళ్ళే కొద్దీ గెలాక్టస్ లాంటి విలన్ని చూసాక తనకు కూడా తెలియాల్సినవి చాలా ఉన్నాయి అని రియలైజ్ అయ్యే సీన్స్ గానీ, తనకేం తెలీదు అని యాక్సెప్ట్ చేసే సీన్స్ గానీ అన్నీ చాలా బావున్నాయి. అండ్ ఈ ఫిలిం క్రెడిట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్రెడిట్ ఫర్ ఫ్యూచర్ మార్వెల్ మూవీస్. ఇంకా నెగిటివ్ విషయానికొస్తే ఈ సినిమాలో ఒకవేళ యాక్షన్‌ని ఎక్స్‌పెక్ట్ చేసి వచ్చారు అంటే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ఫిలిం మోస్ట్లీ ఈ 4 క్యారెక్టర్స్ ఎమోషనల్ బాండ్ చుట్టూ
వాళ్ళ క్యారెక్టర్ జర్నీ చుట్టూ వాళ్ళు ఎట్లా ఫేస్ చేశారు, ఎలా ఆలోచిస్తారు, దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది యాక్షన్ కన్నా కూడా. సో ఎవరైనా ఈ ఫిలింకి యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసి వస్తే వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఈ ఫిలిం డ్యూరేషన్ 2 అవర్సే. 2 అవర్స్ అయినా సరే కొంచెం లెంతీగా ఉన్నట్టు అనిపించింది కొన్ని చోట్ల. మేజర్ ఆ ఇంపార్టెంట్ క్రెడిట్ సీన్లో అది ఎవరో ఏంటి అందరికీ తెలుసు, ఆల్రెడీ రివీల్ చేసేసారు కామికాన్లో. సో ఎందుకు ఒక చిన్న ఫేస్ గ్లిమ్స్ అయినా ఇచ్చుంటే ఆ ఫ్యాన్స్కి హ్యాపీగా ఉండేది కదా అని అనిపించింది. బట్ క్యారెక్టర్ని అయితే టీజ్ చేశారు. అది సినిమా చూసే వాళ్ళ కోసం నేను ఏం చెప్పట్లేదు. ఫెంటాస్టిక్ ఫోర్ అనేది సూపర్ హీరో ఫెటిగ్ని పోగొడుతుంది. ఇదొక మంచి సినిమా, బాగుంది. స్టోరీ టెల్లింగ్ మీదే మెయిన్గా ఫోకస్ అవుతుంది. మేజర్ క్యారెక్టర్స్ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ ఉంటుంది, వాళ్ళ మధ్య ఎమోషనల్ బాండ్స్ ఉంటాయి. వాళ్ళకి వచ్చిన గెలాక్టస్ అనే ఒక ప్రాబ్లమ్ని వాళ్ళు ఎట్లా ఫేస్ చేశారు అన్నది సినిమా. చూడండి, ఆ వీకెండ్లో ఫ్రీ ఉంటే ఖచ్చితంగా మీ థియేటర్కి వెళ్ళే ఆ టైంని అయితే వర్త్ అనిపిస్తుంది. సో ఇక్కడితో ఈ మూవీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూద్దాం అనుకుంటే ఆపేయండి. అండ్ జస్ట్ నేను అట్లా చిన్న స్పాయిలర్స్లో మాట్లాడదాం అనుకుంటున్నాను. సో నాకు ఒక థియరీ అనిపించింది ఇది చూసాక. అందరూ థండర్ బోల్ట్స్ క్రెడిట్ సీన్స్ చూసాక చాలా 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 థీరీస్ అయితే చూపించారు. ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ ఓడిపోయి మన ఎర్త్ మెయిన్ 616కి వస్తుంది, అలా చాలా థీరీస్ వచ్చినాయి. బట్ ఇందులో ఏది అది కరెక్ట్ అవ్వలేదు. ఫెంటాస్టిక్ టీమ్ యాక్చువల్లీ డిఫీట్ చేశారు గ్యాలక్టస్ని, తనని వేరే దూరంగా పంపించేసి ఎర్త్ వాళ్ళ ప్లానెట్ నుంచి. సో అట్లా గెలిచారు. కానీ గెలిచి ప్లానెట్ని సేవ్ చేసుకున్నా కూడా వాళ్ళు ఎందుకు ఎర్త్ 616కి వచ్చారు అనేది క్వశ్చన్ మార్క్. ఈ ఫిలింలోని రీడ్ మల్టీవర్స్ ఆల్టర్నేట్ రియాలిటీస్ అని చిన్నది మెన్షన్ చేస్తాడు. సో రీడ్ అంటే కొంచెం ఈగో కాబట్టి డాక్టర్ డూమ్కి రీడ్ కన్నా ముందే ఆల్టర్నేట్ రియాలిటీస్ గురించి వీటి గురించి డూమ్ తెలుసుకుంటాడేమో. అలా తెలుసుకొని ఫ్రాంక్లిన్ రిచర్డ్ని ఎత్తుకుపోయి మన మెయిన్ 616కి వస్తాడేమో నాకైతే అనిపిస్తుంది. ఫ్రాంక్లిన్ రిచర్డ్ కోసం మన ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ ఎక్కడున్నాడో కనిపెడుతూ ఎర్త్ 616కి వచ్చి ఇన్ఫినిటీ వార్లో ఎలా అయితే బ్రూస్ బ్యానర్ డాక్టర్ డూమ్ దగ్గరకు పడిపోయి అతను వస్తున్నాడు, థానోస్ వస్తున్నాడు అని ఎలివేట్ చేస్తాడో, అట్లానే మన ఫెంటాస్టిక్ ఫోర్ టీం వచ్చి థండర్ బోల్ట్స్ని కలిసి డూమ్ అనే ఒక పెద్ద ట్రబుల్ వస్తుందని చెప్పి అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాడేమో అని అనిపిస్తుంది. వెరీ ఎగ్జైటింగ్గా ఉంది. ఇప్పుడు మార్వెల్ ట్రాక్లోకి వచ్చింది. ఇన్ని రోజులు ఒక క్లారిటీ లేదు సినిమా ఎటువైపు వెళ్తున్నాయి ఏంటని చెప్పి. మూవీస్ వస్తున్నాయి, అందులో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి, అవి సాల్వ్ అయిపోతున్నాయి, తర్వాత అది జరుగుద్ది ఇది జరుగుద్ది అంటున్నారు కానీ ప్రాపర్గా ఏది ఎస్టాబ్లిష్ అవ్వలేదు. హోప్ ఈ సినిమా నుంచి ఇట్లానే స్ట్రీక్ కంటిన్యూ చేస్తూ ఆ డూమ్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి డూమ్స్ డేలో ర్యాంప్ ఆడిస్తారని అనుకుంటున్నాను. సో వీడియో ఎంతవరకు చూసుంటే ఎవరు చూసుంటారు, బట్ స్టిల్ చూసుంటే థ్యాంక్ యూ బాయ్.